సరే ఇప్పుడు విరూపాక్ష మూవీ అనేది చాలా సక్సెస్ అయింది. మీకు ముందుగా కంగ్రాచులేషన్స్. నాకు ఫస్ట్ టైం అండి కాల్స్ రావడం కానీ మెసేజ్లు రావడం కానీ. సార్ ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో రీసెంట్గా సక్సెస్ అయితే వచ్చింది. మీరు ఇప్పటి నుంచే కాదు చాలా ఇయర్స్గా వర్క్ చేస్తున్నారు ఈ ఫీల్డ్లో, కానీ మధ్యలో చాలా గ్యాప్ తీసుకున్నారు. ఎందుకు, ఏం జరిగింది? అంటే ఇంట్రెస్ట్ పోయిందండి. చాలా మంది ఏంటంటే ఆర్ట్కి. సార్ ఇప్పుడు ఈ మూవీ అయ్యాక సుకుమార్ గారు మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు? నెక్స్ట్ మూవీలో పుష్ప మూవీలో ఏమైనా ఛాన్స్ ఇస్తాను, మళ్ళీ ఆర్ట్ డైరెక్టర్గా చెయ్యని అన్నారా? సుకుమార్ గారు కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అనమాట. అందుకని నన్ను హలో, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. దిస్ ఈ శాన్వి. ఈ రోజు మనతో పాటు ఎవరున్నారు అనుకుంటున్నారా? ఈయన ఒక ఆర్ట్ డైరెక్టర్. రీసెంట్ గా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ కొట్టిన విరూపాక్ష మూవీకి ఈయన ఒక ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఆయన ఎవరో కాదు, శ్రీ నాగేంద్ర గారు. ఒక సినిమాకి ఒక డైరెక్టర్ ఎంత అయితే ఇంపార్టెంటో, ఆ సినిమా చూసే వాళ్ళకి ఆ సీన్ లో మనం ఇన్వాల్వ్ అవ్వాలన్నా, ఆ ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ ఆ లొకేషన్ కానీ మనకి సినిమాకి తగ్గట్టు కనిపించాలన్నా ఒక ఆర్ట్ డైరెక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ప్రెసెంట్ అయితే మనతో ఒక ఆర్ట్ డైరెక్టర్ శ్రీ నాగేంద్ర గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి చాలా కబుర్లు చెప్పుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్, ఎట్లా ఉన్నారు? సార్ ఇప్పుడు మీరు చాలా ఇయర్స్ గా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు కదా, సో అప్పటి ఉన్న ఆర్ట్ డైరెక్షన్ కి ఇప్పుడు ఉన్న ఆర్ట్ డైరెక్షన్ కి మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ముందుగా యాక్చువల్గా ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయినందుకు, సక్సెస్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పాలండి. నేను యాక్చువల్గా ఇది ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ ఏనండి మేము. కాకపోతే ఆ ఎక్స్పెక్ట్ చేసిన వైబ్ని ఫేస్ చేయడం అనేది చాలా థ్రిల్లింగ్, ఎగ్జైటింగ్ అనిపించింది ఈ 2 days కూడా. కాబట్టి అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మీరు అడిగినట్టుగా ఆర్ట్ డైరెక్షన్ ఇదివరకు ఇప్పటికీ అంటే టెక్నికల్గా బాగా డెవలప్ అవడం వల్ల, మీకు ఇదివరకు ఏంటంటే ఫిలిం ఉండేది, ఇప్పుడు డిజిటల్ వచ్చింది, విఎఫ్ఎక్స్ యాడ్ అయింది. బట్ ఆడియన్స్ కూడా అదే స్థాయిలో వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగాయి కాబట్టి ఎక్కువ స్పానింగ్ ఎక్కువ పెరిగింది ఆర్ట్కి. కాబట్టి ఒకరం చెప్పాలంటే రాజమౌళి గారి బాహుబలి సినిమా వచ్చిన తర్వాత ఆర్ట్కి ఎక్కువ స్కోప్ పెరిగిందండి. అంటే ఆడియన్స్ కూడా అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి చాలా ఎక్కువ వర్క్ ఉందని చెప్పాలి. ఈ సినిమాలో కూడా మీకు చూస్తే ఆర్ట్ని ఈరోజు ఇంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు. నాకు ఫస్ట్ టైం అండి కాల్స్ రావడం కానీ మెసేజ్లు రావడం కానీ. అంటే ఒక ఆర్ట్ డైరెక్టర్కి ఎన్ని మెసేజ్లు ఎన్ని వస్తున్నాయి, అంటే యాక్టర్స్కి ఇంకా డైరెక్టర్స్కి ఎలా వస్తాయి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఆడియన్స్ అన్నీ గుర్తిస్తున్నారండి. ఇదివరకు ఏంటంటే యాక్టర్ల యొక్క పర్ఫార్మెన్స్ చూసేవాళ్ళు, కొన్నిటి వరకే చూసేవాళ్ళు. ఇప్పుడు ఆడియన్స్లో ఏంటంటే కూడా వాళ్ళలో కూడా స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత అందరూ చేయగలుగుతున్నారు, షూట్ చేయగలుగుతున్నారు. కాబట్టి ఆ టెక్నికల్ వాల్యూస్ తెలుసు అనమాట. దాని గురించి వాళ్ళు ఏంటి ఐడెంటిఫై చేస్తున్నారు. ఆర్ట్ ఇంత బాగుంది అని చెప్తున్నారంటే ఆడియన్స్ ఎంత మీరు డెవలప్ అయి ఉంటారో మీరు ఆలోచించవచ్చు. కాబట్టి అది 100% మీకు చేంజెస్ ఉన్నాయండి. చాలా స్పాన్ పెరిగింది. సార్ ఇప్పుడు మీరు చాలా మూవీస్లో వర్క్ చేశారు, చాలా ప్రొడ్యూసర్స్తో కూడా వర్క్ చేసి ఉంటారు కదా. మరి ప్రొడ్యూసర్స్ అంటే మనీ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. సో మరి ఆర్ట్ డిపార్ట్మెంట్ అంటే మనీతో కూడిన విషయం, బడ్జెట్ ఉండాలి. సో మనీ లేక ఏమైనా మూవీస్ ఆగిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? అట్లాంటివి ఏం లేవండి. అట్లాంటివి ఏం లేవు. అంటే చిన్న బడ్జెట్ సినిమా ఉంటుందండి. చిన్న బడ్జెట్ సినిమా ఉన్నప్పుడు దాన్ని ఆర్ట్ డైరెక్టర్ ఏంటంటే మీకు ప్రొడ్యూసర్కి చాలా హెల్ప్ఫుల్ పర్సన్ ఆర్ట్ డైరెక్టర్ అండి. అంటే మీకు ఒకసారి బడ్జెట్ లేనప్పుడు కూడా దాన్ని సింప్లిఫైగా చేసి అనుకున్న ఏదైతే మనం అనుకుంటున్నామో దాని రిజల్ట్ రావడానికి ఆర్ట్ డైరెక్టర్ చాలా హెల్ప్ అవుతారండి. కొన్ని ప్రొడక్షన్, కొన్ని మూవీస్కి ఏంటంటే బడ్జెట్ తక్కువ ఉంటుంది కానీ రిజల్ట్ మాత్రం ఎక్కువ కావాలి. అప్పుడు మిగతా అన్నీ కూడా మీరు ఫోటోగ్రఫీ కావచ్చు అన్నీ కూడా ఈక్వల్గానే ఉంటుందండి. అంటే ఎక్కువ డిమాండ్ చేయదు అనమాట బడ్జెట్ లేనప్పుడు. కానీ ఆర్ట్ మాత్రం విజువల్గా కనిపిస్తుంది కాబట్టి కంపల్సరీ కావాలి. బడ్జెట్ లేనప్పుడు ఇది ఆర్ట్ డైరెక్టర్ బాగా సపోర్ట్ అవుతారండి. అలాంటి అంటే ఇబ్బందులు ఏమి లేవు. ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు దాన్ని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళామండి. సార్ ఇప్పుడు విరూపాక్ష మూవీ అనేది చాలా సక్సెస్ అయింది. మీకు ముందుగా కంగ్రాచులేషన్స్ ముందు చెప్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ. మరి ఈ మూవీ అయిన తర్వాత మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? చాలా మంచి రిజల్ట్ అండి. అసలు మీకు అంటే చూసి ఆడియన్స్ కూడా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారండి ఈ సినిమాని. అంటే జనరల్గా అంటే అన్ని సినిమాలకి మీరు మా సినిమాని థియేటర్లోకి వెళ్ళి చూడండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అని చెప్తారండి టీమ్. ఇందులో అది కాదండి, ఆడియన్స్ చెప్తున్నారు అనమాట. ఆడియన్స్ చూసిన వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇందులో ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని అందరూ ఎంజాయ్ చేయాలంటే మనం కంపల్సరీ థియేటర్కి వెళ్ళాలి. దీనిలో గొప్ప విషయం ఏంటంటే ఎవరు కూడా దీన్ని స్పాయిల్ చేయట్లేదండి. అంటే ఆ పాయింట్ ఎవరు రివీల్ చేయట్లేదు. చూసిన వాళ్ళందరూ కూడా అందరూ సేమ్ కొత్త వాళ్ళు కూడా ఇదే ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలని చెప్పేసి ఆడియన్స్ ఫీల్ అవుతున్నారండి. మాలాగా ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు.
అది చాలా గొప్ప విషయం అండి, అది చాలా జెన్యున్ సక్సెస్ లా అనిపిస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు ఎక్కువగా రవితేజ మూవీస్ లో వర్క్ చేశారు కదా, అవునండి. మరి అందులో మెయిన్గా ఏంటంటే డిస్కో రాజా మూవీలో ఆ వర్క్ కానీ, ఆ ల్యాబ్ వర్క్ కానీ, ఆ బార్ కానీ, ఆ రోజుల్లో మనకి లొకేషన్ కనిపించాలి అంటే చాలా కష్టపడి ఉండాలి. సో దానికి సంబంధించిన వర్క్ మీరు ముందుగానే ప్రీ ప్లానెడ్గా ఏమైనా డిస్కస్ చేసి చేసుకున్నారా? ఏం లేదండి, ఏదైనా బట్ స్క్రిప్ట్ అండి, డైరెక్టర్స్ తయారు చేసిన స్క్రిప్ట్లో నుంచే ఆర్ట్ అనేది ఒక ఐడియా వస్తుందండి. వాళ్ళు స్క్రిప్ట్ చెప్పేటప్పుడే మనకు ఒక విజువల్ క్రియేట్ అవుతుంది అనమాట. ఓ ఇలా సీన్ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే దీని బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండాలి, దీంట్లో ఇవి మనం యాడ్ చేయొచ్చు, మన ప్రాప్స్ ద్వారా స్టోరీ ఎలా చెప్పొచ్చు అనే దాని మీద స్క్రిప్ట్ వాళ్ళ నేరేషన్లోనే మనకు ఒక విజువల్ ఫార్మేషన్ క్రియేట్ అవుద్ది అనమాట. అలాగా మీరు డిస్కో రాజా గురించి చెప్తే, డిస్కో రాజాది అదొక మనకు ఆర్ట్ డైరెక్టర్కి ఎక్కువ స్కోప్ ఉన్న సినిమా అన్నది కూడా. ఆ డైరెక్టర్ అంత డీటెయిలింగ్, తను కూడా చాలా డీటెయిలింగ్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల దాంట్లో మీరు అన్నట్టు సైన్స్ ల్యాబ్ కావచ్చు, తర్వాత బార్ అండి, అది కూడా 80s బ్యాక్గ్రాప్ లో రెట్రో బార్ అండి. రెట్రో బార్ అవన్నీ ఎలా ఉంటాయి అంటే మన అదే చిన్నప్పుడు ఆ 80s అన్ని చూసాం కాబట్టి ఆ మూవీస్ అన్ని కూడా వాటన్ని రిఫరెన్స్ తీసేసుకొని మనం దాన్ని రీక్రియేట్ చేసామండి. ఇప్పుడున్న ఫోటోగ్రఫీకి ఇప్పుడున్న దానికి ఎలా మనం చేయాలి, యాజ్ ఇట్ ఈజ్ అలా చేస్తే కూడా బాగోదు కదండి. అందుకని చెప్పేసి ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీని బేస్ చేసుకొని ఆ స్టోరీ ఎలా చెప్తాలి అనే దాని మీద మనం చేయడం జరిగింది. అది నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి ఆ సినిమా కూడా. రవితేజ గారు ఆ సినిమా నా వర్క్ చూసి నెక్స్ట్ సినిమాలన్నీ కూడా ఆయన సజెస్ట్ చేశారనమాట. సార్, ఇప్పుడు ఆ కాలంలోని సెటప్ మనకి కావాలి అంటే అలా ఐటమ్స్ అని మీరు ఎక్కడ తీసుకుంటారా, లేదంటే మీరు సెల్ఫ్ డిజైన్ చేసుకుంటారా? అంటే కొన్ని మనకు కొంతమంది ఏంటంటే ఇలాంటి ప్రాప్స్ అన్ని కలెక్ట్ చేసి మనకు సేల్ చేయడము, రెంటల్కి ఇవ్వడం జరుగుద్దండి. అలా కొన్ని ఉంటాయండి. కొన్ని దొరకనివి ఏంటంటే మనం తయారు చేస్తాం, ఆ తయారు చేసే టెక్నీషియన్స్ మన దగ్గర ఉంటారు అనమాట, వాళ్ళు తయారు చేస్తారనమాట. అది రెగ్యులర్ ప్రాసెస్ కాబట్టి అండి. మూవీ మీద డిపెండ్ అయిన కొంతమంది ఉంటారండి, వాళ్ళ త్రూ మనం తీసుకోవడం కానీ, రెంటల్ కానీ, లేదంటే కొనుక్కోవడం కానీ చేస్తామండి. కాబట్టి అది దొరకనివంటూ మనం తయారు చేసుకుంటాం. సార్, ఇప్పుడు ఏంటంటే మనం ఒక గోడ కట్టాలంటేనే చాలా టైం పడుతుంది, ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా చాలా మంత్స్ పడుతుంది. కానీ మీరు ఒక సెటప్ని సెట్ చేయాలంటే చాలా త్వరగా చేసేస్తారు. సో మీకు మీ గ్రూప్ మీకు ఎలా సపోర్ట్ ఉంటుంది? అంటే మన దగ్గర మంచి వర్క్ ఉన్న పీపుల్ కూడా ఉన్నారండి. మన దగ్గర ఎక్కువ కష్టపడతారండి. మన తెలుగు వాళ్ళు ఏంటంటే చాలా హార్డ్ వర్క్ చేస్తారు, బాగా కష్టపడతారండి. దానివల్ల ఏమవుతుందంటే సినిమా అనేది యాక్చువల్గా ఎలా ఉంటుందంటే మీకు ఒక ఎమోషన్ ఉంటుందండి సినిమాకి. మీరు అన్నట్టు ఇంట్లో గోడ అనేది చాలా ప్రాసెస్ అవుతుందండి. సినిమా అనేది అంటే అందరిలోనూ ఒక ఎమోషన్ ఉంటుంది. అందరూ ఎవరెవరు సంబంధించిన శాఖల వాళ్ళు, అంటే ఈ కార్పెంటర్స్ కావచ్చు, పెయింటర్స్ కావచ్చు, అంటే ఒకేసారి వర్క్ చేస్తారండి. వర్క్ చేయడం వల్ల అది సాధ్యమవుద్ది అనమాట, వాళ్ళ సపోర్ట్తో సాధ్యమవుద్ది. వాళ్ళు వర్కర్స్ లేకపోతే మనం డిజైన్ వేస్తే అంత మన డిజైన్ వేసినంత మాత్రం ఈజీ అవ్వదు కదండి. వాళ్ళు ఎఫర్ట్ పెడితేనే అవుద్ది. వాళ్ళు చాలా మంచి స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారండి. సార్, ఇప్పుడు మీరు ఒక సెట్ అనేది వేస్తారు కదా, మూవీ అయిపోయాక సేమ్ ఐటమ్స్ అనేది వేరే మూవీకి ఏమైనా యూజ్ చేస్తారా, లేదంటే నార్మల్గా వదిలేస్తారా దాన్ని? అంటే యాక్చువల్గా ఎలా ఉంటుందంటే ఒక మూవీ జరుగుతున్నప్పుడు మనం ఒక దగ్గర వేసిన సెట్ని ఆ మూవీ ఆ సీన్స్ అన్ని అయిపోయిన తర్వాత దాన్ని రిమూవ్ చేసి ఇంకో దగ్గర మళ్ళీ ఇంకో సెట్ కూడా యూజ్ చేస్తామండి. రా మెటీరియల్ యూజ్ చేస్తాం. థింగ్స్ అన్ని వాడాం కానీ రా మెటీరియల్, స్ట్రక్చర్ మెటీరియల్ రీయూజ్ ఉంటుందండి. కొంతవరకే ఉపయోగపడుద్ది, మొత్తం ఉపయోగపడదు అనమాట. సార్, ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో రీసెంట్గా సక్సెస్ అయితే వచ్చింది. మీరు ఇప్పటి నుంచే కాదు చాలా ఇయర్స్గా వర్క్ చేస్తున్నారు ఈ ఫీల్డ్లో, కానీ మధ్యలో చాలా గ్యాప్ తీసుకున్నారు. ఎందుకు, ఏం జరిగింది? అంటే అలా ఏం లేదండి. యాక్చువల్గా ఏంటంటే నేను చాలా సినిమాలు చేశాను కానీ నాకు కొద్ది రోజుల తర్వాత నాకు అంటే ఇంట్రెస్ట్ పోయిందన్నమాట. చాలా మంది ఏంటంటే ఆర్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అంటే పిలిచి మీ వర్క్ ఏం పెద్దగా ఉండదండి అంటున్నారు, వర్క్ ఉండదు అంటున్నారు, మీరు అడ్వర్టైజ్ చేయాలంటారు అనమాట. అంటే ఆ వర్క్ ఉండని సినిమాకి చేయడం కూడా అవసరం లేదని నా ఫీలింగ్. అంటే ఫస్ట్ మన కమిట్ అయ్యే టైంలోనే మీ వర్క్ పెద్దగా ఉండదండి అనే ఆ వర్డ్ ఏంటంటే మనల్ని క్రియేటివ్గా థింక్ చేయడానికి స్కోప్ ఉండదు అనమాట. అందుకని కొద్ది రోజులు నాకు ఎందుకు ఇంట్రెస్ట్ లేక నేను కొంచెం గ్యాప్ తీసుకున్నానండి. మళ్ళీ నాకు తెలిసిన వాళ్ళతో మంచి స్క్రిప్ట్స్ నన్ను బాగా టెంప్ట్ చేసేలాగా ఉన్న స్క్రిప్ట్ వరకు నేను కంప్లీట్ చేస్తున్నాను అనమాట. స్క్రిప్ట్ ఇష్టపడిన స్క్రిప్ట్నే చేస్తున్నాను. అందుకనే ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే కార్తీక్ నాకు ఈ స్క్రిప్ట్ చెప్పడం వల్ల నేను బాగా దాన్ని ఓన్ చేసుకొని ఇప్పుడు ఈ సినిమాని ఆడియన్స్ ఏదైతే ఫీల్ అవుతున్నారో నేను స్క్రిప్ట్ విన్నప్పుడే నేను అది దాని దగ్గరగా ఇమాజిన్ చేసుకున్నాను అండి. ఎగ్జాక్ట్లీ కాకపోయినా కూడా ఈ రిజల్ట్ అనేది ఇలా ఉంటుంది, సినిమాలో ఎమోషన్ ఉంటుందని నాకు
నేను ఓన్ చేసుకున్నాను కాబట్టి ఎక్కువ దీన్ని ఎఫర్ట్ పెట్టి పనిచేశాను. అది ఇవాళ ఆ రిజల్ట్ వస్తుందండి. సరే, ఇప్పుడు ఏంటంటే విరూపాక్ష మూవీ రిలీజ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంది కదా, దీనికి రీజన్ సాయిధం తేజ్ గారి హెల్త్ ఇష్యూ అయినా? అంటే ప్రీ ప్రొడక్షన్ వరకు బాగా ఎక్కువ తీసుకున్నాడు. దాని తర్వాత షూట్ స్టార్ట్ అయ్యే టైం ముందు ఆయనకి యాక్సిడెంట్ అవడం వల్ల అది కొంచెం గ్యాప్ వచ్చిందండి. ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ ఫాస్ట్గానే జరిగిందండి, ఎక్కువ గ్యాప్ ఏం తీసుకోలేదు. తర్వాత స్టార్ట్ అవుతుందే కోవిడ్ ఇష్యూ కూడా కొంత గ్యాప్ వచ్చిందండి, అదొకటి. తర్వాత ఇది జరిగింది, ఇట్లా జరిగింది కాబట్టి సినిమా ప్రాపర్గానే ఎక్కువ అయితే అవ్వలేదండి. మేకింగ్ ప్రాసెస్ అయితే మరీ ఎక్కువ అవ్వలేదు. ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారు ఈ మూవీ తీయాలి అని? ప్రాసెస్ అంతా ఎప్పుడు స్టార్ట్ అయింది? 2000లో అండి, 2020లో స్టార్ట్ అయింది. సార్, ఇప్పుడు సాయిధం తేజ్ గారు హెల్త్ ఇష్యూనే కాకుండా మన సుకుమార్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు కదా, ఇలాగా కార్తిక్ గారికి హెల్త్ ఇష్యూ ఉంది, 5 years లో ఏదో ఒక సినిమా అయినా తీయాలి అని. ఇప్పుడు ఆయన హెల్త్ ఎలా ఉంది? బాగుందండి. అదే యాక్చువల్లీ ఏంటంటే ఇది ఎప్పుడు స్టార్టింగ్లో అండి, స్టార్టింగ్లో కనుక హెల్త్ ఇష్యూ ఉంటే ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లంకి సుకుమార్ గారి ఒక ఆయుర్వేద మెడిసిన్ సజెస్ట్ చేశారండి. సజెస్ట్ చేసి ఆయనే అక్కడ పంపించి క్యూర్ చేశారు. అప్పటికే క్యూర్ అయిపోయిందండి. సినిమా స్టార్ట్ అయ్యే టైంకి ఆ ప్రాబ్లం లేదండి. ఇప్పుడు అతనికి ఏ హెల్త్ ఇష్యూ ఏం లేదండి, ఎవ్రీథింగ్ ఓకే. ప్రెసెంట్ అతని హెల్త్ అయితే బాగుంది, చాలా బాగుంది. సార్, ఇప్పుడు ఈ మూవీ అయ్యాక సుకుమార్ గారు మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు? నెక్స్ట్ మూవీలో, పుష్ప మూవీలో ఏమైనా ఛాన్స్ ఇస్తాను, మళ్ళీ ఆర్ట్ డైరెక్టర్గా చెయ్యు అని ఏమైనా అన్నారా? అంటే అలా కాదు కానీ యాక్చువల్గా నేను ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడే సుకుమార్ గారిని కలిశానండి. డైరెక్టర్ నన్ను తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. మన సినిమా పని అంటే ఆయన కూడా ఇందులో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అండి. సుకుమార్ గారు కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అనమాట. అందుకని నన్ను కార్తీక్ తీసుకెళ్ళి ఆయన ఇంట్రడ్యూస్ చేయించాడు. ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అంటే మేము ఏమనుకుంటున్నాము, ఇలా చేద్దాం అనుకుంటున్నాం అంటే ఈ సినిమా ఈ విలేజ్కి ఒక క్యారెక్టర్ ఉందండి, ఆ క్యారెక్టర్ని ప్రతి దగ్గర ఒక ప్రాపర్టీ త్రూ చూపించుకుంటూ వెళ్ళాలనుకుంటున్నాము అని చెప్పాడు. ఆయన చెప్పండి, ఏదైనా మీరు స్టోరీ త్రూ వెళ్ళండి, వాంటెడ్గా సెటిల్ వేయడం అలాంటివి వద్దు, స్టోరీ ఏది డిమాండ్ చేస్తుందో దాన్ని బట్టి వెళ్తే ఆటోమేటిక్గా బెస్ట్ క్వాలిటీ వస్తుందని ఆయన చెప్పారండి. ఇలా డిస్కస్ జరిగింది. తర్వాత అది అయిపోయిన తర్వాత ఇంకా సినిమా స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఆగిపోయి యాక్సిడెంట్ వల్ల బ్రేక్ అయింది. మళ్ళీ గ్యాప్ వచ్చాక మళ్ళీ స్టార్ట్ అయిందండి. మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఫస్ట్ డే షూట్ అప్పుడు వచ్చారండి సుకుమార్ గారు. ఫస్ట్ డే షూట్ అప్పుడు వచ్చి హీరో గారి హౌస్ సెట్ వేసామండి. అందులో షూట్ జరుగుతుండగా వచ్చి ఆయన సెట్ చూసి రియల్ బిల్డ్ అనుకున్నారు, ఆయన రియల్ బిల్డింగ్ అనుకున్నారు అనమాట. అని లేదండి ఇది సెట్ వేసాం మనం అని చెప్పారన్నమాట. అనగానే ఆయన చాలా థ్రిల్ అయ్యారు. అయ్యి ఆర్ట్ డైరెక్టర్ ఎవరు అది ఇది అడిగారు అనమాట. అప్పుడు కలిసిన విషయం మర్చిపోయారు అనమాట. ఆర్ట్ డైరెక్టర్ ఎవరు అని అడిగారు. నన్ను పిలిచి ఏంటి సెట్ వేసామంటే నేను బాగా ఎగ్జైట్ అయ్యారండి. ఇంతకుముందు నువ్వు ఏ సినిమాలు చేసావు, ఎవరి దగ్గర చేసావు అని అడిగారండి. చాలా ఎగ్జైటింగ్ అడిగారు అనమాట. అడిగారు, అంతే అండి, అక్కడితో అయిపోయింది. మళ్ళీ ఏంటంటే మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఆయన రషెస్ చూస్తున్నప్పుడు డైరెక్టర్తో చెప్పారండి, ఆర్ట్ డైరెక్టర్ అసలు చాలా ఎక్స్ట్రాడనరీగా చేశాడు, నువ్వు చాలా బాగా పట్టుకున్నావు టెక్నీషియన్స్ని, నీ టెక్నీషియన్స్ నాకు కూడా ఇవ్వు అని అడిగారంట. తప్ప నన్ను డైరెక్ట్గా అయితే మీరు నెక్స్ట్ సినిమా చేయాలని అలాంటిది ఏం లేదండి. బట్ అప్రిషియేషన్ చేశారండి ఎప్పటికప్పుడు. ఆయన రష్ చూసినప్పుడు ప్రతిసారి కూడా ఆయన ఎగ్జైట్ అయ్యి ఆ డైరెక్షన్ గురించి ఎవ్రీ టైం పొగుడుతూనే ఉన్నారన్న విషయం మాత్రం తెలిసిందండి. అలాగే సేమ్ టైం మన ప్రీలీజ్ ఈవెంట్లో కూడా నేను చాలా మంది డైరెక్టర్కి చెప్పాను, మీ గురించి మంచి ఆర్ట్ డైరెక్టర్ ఉన్నాడు, తను పెట్టుకోండి అని చెప్పడం కూడా నాకు మంచి సపోర్ట్ అయిందండి. సార్, ఇప్పటి వరకు మీరు ఎన్ని మూవీస్ చేశారు? బాగా మీకు పేరు తెచ్చిన మూవీస్ ఏమైనా ఉన్నాయా? కౌంటింగ్ అయితే లేదండి, చాలా సినిమాలు చేశానండి. నేను దీని ముందు ఇది ఇయర్లోనే ధమాకా మూవీ వచ్చిందండి, జాంబీ రెడ్ అండి, తర్వాత కలికి అనే మూవీ చేశాను, ప్రశాంత్ వర్మ మూవీ అండి. ఇప్పుడు మళ్ళీ హనుమాన్ చేస్తున్నాను. ఇంకా పాత సినిమాలు చాలా ఉన్నాయండి. సార్, మీరు ఉదయ్ కిరణ్ గారితో కూడా వర్క్ చేశారు కదా కలిసి? అది నా ఫస్ట్ మూవీ అండి, కలుసుకోవాలనే మూవీ నా ఫస్ట్ మూవీ అండి. అప్పుడు ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? అప్పుడు అంటే నాకు యాక్చువల్గా ఇంత మెచ్యూరిటీ కూడా లేదని చెప్పాలంటే, అంటే కొత్తగా చాలా దీని మీద ఒక ప్యాషన్తో వర్క్ చేస్తున్న టైంలో నాకు అనుకోకుండా నాగేశ్వరరావు అనే ఒక మేనేజర్ త్రూ ఆపర్చునిటీ వచ్చిందండి. అంటే నేను ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండగా నా వర్క్ని తను చూసి నాలో హానెస్ట్ని గుర్తించి తను ఏంటంటే ఆ సినిమాకి సజెస్ట్ చేశారనమాట. అది అంటే నేను కోరుకొని నేను ఆర్డర్ ఏం చేయలేదండి, నన్ను ఆర్డర్ చేశారనమాట. అట్లా నేను ఆ సినిమాకి అందులో ఒక సెట్ ఉంటుందండి, ఉదయించిన సూర్యుని అడిగా నువ్వు ఎక్కడ, దేవిశ్రీ గారు చేసిన సాంగ్ అది.
ఆ సాంగ్కి సెట్ వేయడంతో నాకు ఆ సాంగ్ హిట్ అవ్వడం వల్ల నా సెట్ కూడా బాగా పెద్ద హిట్ అయింది. అక్కడ నుంచి తర్వాత అన్ని సినిమాలు ఏదో ఒక సినిమా రావడము. తర్వాత నేను సముద్ర గారి సినిమాలు చేశానండి. సింహరాశి, శివరామరాజు, ఇలాగా డైరెక్టర్ సముద్ర గారు నన్ను బాగా సపోర్ట్ చేశారండి, నన్ను ఎంకరేజ్ చేశారు. తర్వాత చంద్రశేఖర్ గారి మూవీ చేశాను, ఆనలుడు. తర్వాత మదన్ గారు కానీ పెళ్ళైన కొత్తలో. తర్వాత అలా చాలా సినిమాలు చేశానండి. అంటే నేను చేసిన డైరెక్టర్లు అందరూ కూడా ఒక మంచి పాజిటివ్ పర్సన్స్ అవడం వల్ల వాళ్ళ ద్వారా నేను బోల్డ్ అన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాను అనమాట. అది వాళ్ళ ప్లస్ అయిందనమాట. మీ రవితేజ గారితో ఎక్కువ మూవీస్ అనేవి చేశారు కదా, ఆయన మీతో ఎలా ఉంటారు? ఆయనతో ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంటుంది? రవితేజ గారు చాలా ఎనర్జీ పర్సన్ అండి. ఆయన ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే అవతల వాళ్ళలో కూడా ఎనర్జీ పుట్టించేలా ఉంటుందండి. మనం కూడా ఫాస్ట్గా ఉండాలి అనిపిస్తుంది అనమాట. ఆయన మాట్లాడడం కానీ, ఆయన వాక్ స్టైల్ కానివ్వండి, చాలా ఎనర్జీ ఉంటుంది, చాలా ఫాస్ట్ డిసిషన్స్ ఉంటాయండి. నచ్చితే వెంటనే మేక్ చేసుకుంటారు అనమాట. ఇంకా నేను రవి గారితో ఎక్కువ కలవడం కూడా తక్కువ ఉంటుంది, ఎక్కువ కలిసేది ఉండదండి. ఆయనే చెప్పేస్తారు అన్ని ప్రొడక్షన్. చాలా సినిమా వాళ్ళు నన్ను ఫోన్ చేస్తారండి, మీరు మా సినిమా చేయాలి, రవి గారు చెప్పారు మీ గురించి అంటారండి. అలా అని చెప్పి రవి గారు ఎవరిని ఫోర్స్ చేయరండి, మీరు తను కంపల్సరీ పెట్టాలని చెప్పారు. నాగేంద్ర చాలా బాగా చేశాడు ఆ సినిమా, మీరు చూడండి అంటారండి. అది నాకేంటంటే ఎక్కువ సినిమాలు చేయడం అనేది నాకు నచ్చదండి. అంటే మనం ఒక సినిమా కమిట్ అయ్యామంటే ఆ సినిమా మీద ఎక్కువ మనం టైం స్పెండ్ చేయాలి. ఆ టైం స్పెండ్ చేస్తేనే మీకు ఆ బెస్ట్ క్వాలిటీ వస్తుంది. అందుకని చెప్పేసి నాకు నచ్చిన సినిమాలే చేస్తానండి. బట్ ఆయన కూడా వాళ్ళని ఫోర్స్ ఎందుకు పెట్టుకోలేదు అని కూడా అడగారు అనమాట. జస్ట్ సజెస్ట్ చేస్తారు, అలా కాల్ చేస్తే నాకు కుదిరితే చేస్తాను, లేదండి. అలాగా రవితేజ గారి ఎంకరేజ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఆయన ఓన్లీ అంటే టాలెంట్ గుర్తించి ఆయన ఇచ్చేస్తారు అనమాట. అది నన్నే కదండి, అందరూ తెలిసిన ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్లు చేశారు. అది ఎవరు ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదండి ఆయనకి. వాళ్ళు ఆయన ముందు హానెస్ట్గా పనిచేస్తున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు ఒక నిజాయితీ ఉందంటే మాత్రం వాళ్ళని ఏమైనా చేస్తాడు ఆయన.